ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యం నెరవేర్చును. 37వ కీర్తన 5వ చరణము. ఈ ఉదయకాల సమయంలో శ్రేష్ఠుడైనటువంటి దేవుడే మనందరితో మాట్లాడుతున్నాడు. నీ మార్గమును ఆయనకు అప్పగించి ఆయనను నమ్ముకొనినప్పుడు తప్పక ఆయన నీ కార్యం నెరవేరుస్తాడు. ఆమేన్. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఏం చేద్దామనుకున్నా ఏదో ఒక ఆటంకమా? ఏదైనా సరే ఆలస్యమవుతుందా? కృంగిపోతున్నావా? వద్దు. నీ జీవితంలో ఎదురవుతున్న ఏ పరిస్థితిలోనైనా సరే నీ మార్గాన్ని ఆయనకు అప్పగిస్తే ఆయనే జోక్యం చేసుకుంటాడు. ఆయనే నీ కార్యాన్ని నెరవేరుస్తాడు. మనం మనుషులనే నమ్ముతాం ఎక్కువగా. అదే దేవుణ్ణి నమ్మితే ఆయన నీ కార్యాల్ని తప్పక సఫలం చేస్తాడు. ఆయన సమస్తము చేయగలిగిన గొప్ప దేవుడు. ఏ కార్యం కోసం నీవెదురు చూస్తున్నావో అది నా వల్ల కాదు, నా శక్తికి మించినది, ఏదైనా సరే నీవే చేయగలవయ్యా అని ఎప్పుడైతే ఆయనకు అప్పగిస్తావో నీ భారము, నీ సమస్య, నీ వేదన, నీ దుఃఖం, నీ ఆవేదన అంతా ఆయనే జోక్యం చేసుకుని నెరవేరుస్తాడు. నీ మార్గాలు ఎటెటో ఉన్నాయి, నీ తలంపులు కూడా ఎక్కడో ఉన్నాయి. ఇకనైనా ఆయనకు అప్పగించు. నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు ఏదైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తము చేయగలిగిన వాడు. నీవు నమ్మి విశ్వసిస్తున్నటువంటి దేవుడు మన దేవుడు. పట్టించుకునే దేవుడు మన దేవుడు. కార్యాలు చేసే దేవుడు. ఆమేన్. ఇది నా వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.